కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ మోత్కుపల్లి నరసింహులు ఏదైతే ఈరోజు మాదిగ మహాశక్తి పేరుతో జెండాతో పాటు ఆ జెండా ఆవిష్కరణ కూడా చేశారు. సో ఇదే అంశంపై మొత్తం మాట్లాడడానికి మోత్కుపల్లి నరసింహులు ఉన్నారు. అన్న ఏంటి ఈ కొత్తగా మాదిగ మహాశక్తి ఏంటి అసలు? మాదిగ మహాశక్తి అనేది మాదిగల యొక్క శక్తి. అసలు 70 లక్షల మంది మాదిగలున్నా వాళ్ళు ఎక్కడ ఓట్లేస్తే అక్కడనే పార్టీలు ప్రభుత్వంలోకి వచ్చినా మాదిగలకు గుర్తింపు లేదు. అందుకనే ఇవాళ మా ఓటు మేము వేసుకుంటామనే నినాదం మీద ఇవాళ మాదిగల మహాశక్తి పుట్టింది, ఆవిర్భవించింది. రాబోయే కాలంలో అన్ని సీట్లకు రిజర్వ్డ్ పోర్టులలో కూడా మేము పోటీ చేస్తాం. జనరల్ సీట్లలో కూడా మేము చెప్పిన వాళ్ళే గెలిచేటువంటి వాతావరణం చేస్తాం. ఎందుకంటే మాకు నియోజకవర్గానికి 50,000 ఓట్లు ఉన్నాయి. మేము చెప్పిన వాళ్ళకే మా జనం మా మాట వింటారు, తప్పకుండా వాళ్ళు ఓటేస్తారు. అటువంటి అప్పుడు ఎవరిని వదిలిపెట్టాం. రాబోయే కాలంలో మాదిగల శక్తి ఏమిటో చూపిస్తాం. చూపెట్టడమే కాదు, మొత్తం సీట్లు మేమే గెలుస్తాం. కాబట్టి ఇక ముందు ఎవరిని కూడా క్షమించేది లేదు. పార్టీలు అనేది ముఖ్యమే, కానీ పార్టీ చెప్పిన వాళ్ళకు మాత్రం మేము ఓటేస్తే మేము బతకలేము. కాబట్టి మా ఎగ్జిస్టెన్స్ కొరకైనా, మా జాతి పైకి రావడానికైనా మేము పార్టీలు చెప్తే వినే పరిస్థితిలో లేము. ఖచ్చితంగా మాకు నచ్చిన పార్టీకి, మమ్మల్ని ఓన్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే మేము సహకరిస్తాం, పనిచేస్తాం. నచ్చిన పార్టీకి అని చెప్పేసి చెప్తున్నారు, పార్టీ లేదంటున్నారు. మరి ఏ పార్టీకి ఓటేస్తారు? ఎవరు మిమ్మల్ని దగ్గర రానిచ్చారు? నచ్చిన పార్టీకి అంటే ఏంది? మమ్మల్ని ఎవడు ఓన్ చేసుకుంటే వాళ్ళు. మా డిమాండ్స్ ఉన్నాయి కదా. మా డిమాండ్స్ ఏమున్నాయి? మా డిమాండ్స్ 28 సీట్లలో మేము పోటీ చేస్తాం. అవకాశం ఏ పార్టీ ఇస్తే ఆ పార్టీకి చేయొచ్చు. రెండోది, అదేవిధంగా ఇప్పుడు పార్లమెంట్ ఉంది, లోక్సభ, రాజ్యసభ ఉంది. మాకు ఎవరు 3కు 3 చేయాలని మా ఉద్దేశం. లోక్సభ, రాజ్యసభలో ఖచ్చితంగా పార్టీ ఎప్పుడైతే ఇవన్నీ ఇస్తున్నారో మా బలాన్ని గుర్తించగలిగితే తప్పకుండా మాకు మంచి సీట్లే రాజ్యసభలో కూడా వస్తాయి, కౌన్సిల్లో కూడా తీసుకుంటాం. అట్లా పొలిటికల్ శక్తిగా పెరగాలనేది మా ఉద్దేశం. కాబట్టి ఎవరి మీదనో ఆధారపడి బతకవలసిన అవసరం, బిచ్చం అడుక్కోవాల్సిన అవసరం, మేము భిక్షగలం కాదు. కాబట్టి మాకు ఓట్లు ఉన్నది, మేము బలవంతులం. 70 లక్షల జనాన్ని పెట్టుకొని మేము ఎవరిని బెదరాల్సిన అవసరం, ఎవరైనా వచ్చి మా దగ్గర బెదరాల్సిందే తప్ప మేము ఎవరిని బెదరాడే స్థితిలో లేం. ఖచ్చితంగా మేము రాబోయే కాలం మా నిర్ణయమే, మహాశక్తి మాదిగ మహాశక్తి నిర్ణయమే రాష్ట్రంలో ఉన్నటువంటి 70 లక్షల నిర్ణయము. కాబట్టి ఎవరు కూడా మరో రకంగా ఆలోచించడానికి వీల్లేదు. అందరం కూడా ఐకమత్యంగా ఉండాలి. నేను కృష్ణమాదిగకు కూడా చెప్పాను, అదేవిధంగా మన విశారదను కూడా చెప్తున్నాను. ఇట్లా అందరికీ వేదిక మీద ఉన్న కూడా ఇంతకుముందు అక్కడ అందరికి చెప్పాను. అందరం కలిసిపోదాం, జాతిని రక్షించుకుందాం అనేది నా వాదన. కలిసిపోతే అనుకుంటుందా? ఎందుకంటే ఇప్పటికే ఎంఆర్పిఎస్ ఆల్రెడీ మందకృష్ణ మాదిగ ఉన్నారు, ఇంకా చాలా వరకు సంఘాలు ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ మీరు ఒక కొత్త కుల సంఘం అయితే పెడుతున్నారు. ఈ కుల సంఘంగానే ఉంటుందా? భవిష్యత్తులో ఏమైనా రాజకీయ పార్టీగా మారుతుందా? ఎందుకంటే నియోజకవర్గానికి 50,000 మంది ఉన్నారు, మీరే చెప్తున్నారు. మరి మీరే ఎందుకు ఒక రాజకీయ పార్టీ పెట్టుకోకూడదు? మరి ఒక పార్టీ ఎప్పుడు అధికారంలోకి రాదు, కానీ నా ఒక రెండు కులాలు కలిస్తే వస్తుంది. కానీ ఆ 2 కులాలు ఏవనేది ఇప్పటిదాకా నిర్ధారణ కాలేదు కదా. మేమైతే ఖచ్చితంగా ఒకటవుతాం. కాబట్టి రాబోయే కాలంలో అప్పుడున్న పరిస్థితిని బట్టి మేము ఆలోచిస్తాం. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ మాదిగలకు సంబంధించి అన్యాయం చేసిందని మీరు గతంలో చాలా వేదికల మీద చెప్పారు. మీరు ఇప్పుడు అదే కాంగ్రెస్ పార్టీలో ఉండి మళ్ళీ మాదిగ మహాశక్తి అని పెట్టడం ఎట్లా అనిపిస్తుంది? ఇప్పుడు మీరు ఒకటి గమనించాలి, ఏదైనా పొలిటికల్ పార్టీస్ అనేది అవసరం. మనం చట్టసభల్లో పోవాలన్నా మరొకటి అయినా ఖచ్చితంగా కావాల్సినటువంటి అవసరం ఉంది. నేను అందుకే అన్నా కదా, ఏ పార్టీ మమ్మల్ని ఓన్ చేసుకుంటే ఆ పార్టీలోకి వెళ్తామని చెప్తున్నాం. ఇప్పుడు నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నా, నిజమే, మాకు కాంగ్రెస్ పార్టీలో వాళ్ళు సెట్ చేసుకుంటే మంచిదే కదా. సెట్ చేసుకుంటే మంచిదే. నేను ఉన్న పార్టీలో లేను అని చెప్పవలసిన అవసరం నాకు లేదు. కాబట్టి ముఖ్యమంత్రి గారు కానీ కాంగ్రెస్ పార్టీ కానీ వాళ్ళు సెట్ చేసుకొని మాదిగలను కనుక ఓన్ చేసుకోగలిగితే చర్చించి నిర్ణయం చేసుకోవచ్చు. మీరు ఒక పార్టీలో ఉన్నారు, మందకృష్ణ మాదిగకి సంబంధించి అయితే తను సొంతంగా ఒక ఎంఆర్పిఎస్ ఉంది, అతను ఒక పార్టీకి సపోర్ట్ చేస్తారు. మరి ఇట్లా మాదిగలంతా ఒక్కొక్క తాటిపోయి ఎట్లా వస్తారు? ఒకటే పార్టీకి ఒకటే అభ్యర్థికి ఎట్లా ఓట్లు వేస్తారు అనుకుంటారు మీరు? వాస్తవంగా అన్ని పార్టీల నాయకులు కూడా ఒక్క దగ్గరికి వచ్చేది అసంభవం. కానీ ఈ ఇష్యూలో మందకృష్ణ అయితే ఇండిపెండెంటే, అదేవిధంగా విశారదను కూడా ఇండిపెండెంటే. పార్టీలలో ఉన్న వాళ్ళ సంగతి మేము మాట్లాడటం లేదు, కానీ వస్తే మంచిది. అందరం కూడా కలిసి పొజిషన్స్, మీ పొజిషన్ మీకు రావడానికే ఈ కొట్లాట. ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ వస్తే కూడా ఆయన ఎంపీ పదవి ఆయనకు ఉంటుంది, దాంట్లో వేరే వాళ్ళు పోయేది లేదు. అదే రకంగా ఇప్పుడు విశారదన్ ఉన్నాడనుకో, ఆయన గౌరవం ఆయనకు ఉంటుంది. అదేవిధంగా మన మందకృష్ణ ఉండనుకో,
వాళ్ళందరూ కలిసి ఒక నిర్ణయం చేస్తే నన్నేడు ఉండమంటే కూడా ఉంటాను నేను, నాకేమి వేరే అభిప్రాయం లేదు. కాబట్టి మనం ఐకమత్యం కావాలి. జాతి విడిపోవటం వల్లనే మన కులం అన్యాయానికి గురవుతుంది. రాజకీయంగా మనం ఎదగలేకపోతున్నాం, చట్టసభలలోకి పోలేకపోతున్నాం. కారణం మన జాతికి ఏం తెలియని పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి వాళ్ళకి తెలపాలి రాజకీయాల్లో రాజకీయపరమైనటువంటి శక్తి ఎట్లొస్తుంది అనేది మనం చెప్పగలిగితే తప్పకుండా జాతి అంతా ముందరికి వస్తుంది. ఇవాళ చూడండి, మేము ఎవరికి పైసా ఇచ్చిన వాళ్ళం కాదు, మేము ఎవరికి పైసా కూడా ఇచ్చిన వాళ్ళం కాదు. ప్రజలు ఎంత దయవల్లో చూడండి, అందరూ స్వచ్ఛందంగా వచ్చారు. మేమేం డబ్బులు ఉన్న వాళ్ళం కాదు కదా, అయినా కూడా స్వచ్ఛందంగా వచ్చారు. ఆత్మగౌరవం కాపాడుకుందామనే దాని మీద వచ్చారు. డబ్బులు లేవని మీరే చెప్తున్నారు. మరి ఈరోజు చూస్తే ఎలక్షన్లు అయితే లక్షలు కోట్లతో కూడిన వ్యవహారం. మరి ఎట్లా గెటాన్ అవుతారు? అరే అంత దూరం అక్కర్లేదు తమ్ముడు. ఉన్నోడు చూస్తారు, వాళ్ళు లేనోడు చూస్తారు. అరే మా మాదిగోళ్ళ దగ్గర ఏం లేవు రాబాయ్ అంటే పైసలు తీసుకోకుంటే ఓటేసేటోళ్ళు ఉన్నారు. ఉన్నాయిరా అంటే వాని ముడ్డి బట్ట కాడికి వెళ్ళి ఉడవిస్తారు. మనమేం చేస్తాం దానికి? కానీ మా ప్రజలు మాత్రం ఇప్పుడు కొత్త రాజకీయ ఒరవడిని ఎంచుకుంటున్నారు. డబ్బులకు కాదు, మా కులానికి ఓటేయాలనేది కూడా మా కులం ఆలోచన. మాదిగల ఓటు మాదిగలకే, ఇది నినాదం. మాదిగల ఓటు మాదిగలకే. ఏం చెప్తారు? మీరు ఒక కొత్త డిమాండ్ కూడా తీసుకొచ్చారు. ఉప ముఖ్యమంత్రి మాదిగ సమాజ వర్గానికి ఎందుకు ఇవ్వరని చెప్పేసి కూడా ఇంతకుముందు మాట్లాడిన పరిస్థితి. జనాభా ఎక్కువ ఉంటే వాళ్ళకి ఇవ్వాలి. జనాభా మాది ఉంది, మీరు ఎందుకు ఇవ్వట్లేదు? మా లక్ష్మణ్ బ్రహ్మాండంగా మాట్లాడతాడు, బ్రహ్మాండంగా రాజకీయాలు చేయగలుగుతాడు. లక్ష్మణ్కి ఇవ్వండి. అదే ఏముంది అందులో? ఒక డిజిగ్నేషన్ తప్ప, దానివల్ల మంత్రి అయినా ఒకటే, డిప్యూటీ సీఎం అయినా ఒకటే. కానీ ఆ పదం అవసరం, ఒక ధైర్యాని కోసం, ప్రజలకు కొంత ఉత్తేజం రావటం కోసం అవసరం, అంతే తప్ప వేరేది కాదు. మా లక్ష్మణ్కి ఇస్తే మంచిది అనేది మరొకసారి డిమాండ్ చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ మాలలకు పెద్దపీట వేస్తుంది. జాతీయ అధ్యక్షుడే మాలకు సంబంధించిన సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి అని చెప్పేసి మీరు చెప్తున్నారు. మళ్ళీ మాదిగలకు ఎట్లా న్యాయం చేయాలని, ఎట్లా న్యాయం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ? ఏమనుకుంటున్నారు మరి? అందుకే మేము వేచి చూస్తాం సార్. మీకు తొందరపడాల్సిన అవసరం ఏముంది? ఎవరు ఏదైనా నిర్ణయం తీసుకోవాల్సింది మేమే కదా. కాబట్టి దాని సందర్భం వచ్చినప్పుడు తప్పకుండా మా నిర్ణయం మేము తీసుకుంటాం. మారితే మంచిదే, మారపోతే కూడా మంచిదే. మాకేం చేసేది ఉన్నది? మా ఓట్లు మేము వేసుకొని ఖచ్చితంగా రాబోయే కాలంలో మాదిగల బలాన్ని, రాజకీయ బలాన్ని పెంచుతాం. మేమే రాజులం అవుతాం. ఎలక్షన్ ముందు కూడా చాలా వరకు చెప్పారు. ఇప్పుడు మొన్న కాంగ్రెస్ పార్టీ కూడా మీకు మాదిగలకు సంబంధించి చాలా వరకు అంశాలు, హామీలు ఇచ్చింది. ఎన్నికైన తర్వాత వాటికి సంబంధించి పట్టించుకోలేదు మిమ్మల్ని. రాజ్యసభ కానీ, మొన్న లోక్సభ కానీ, అంతమంది ఎమ్మెల్యే స్థానాలు కానీ మిమ్మల్ని అసలు లైట్ తీసుకున్న పరిస్థితి. అందుకే ఈసారి మాదిగ మహాశక్తి పుట్టింది కదా. మరి అంతకుముందు వినలేదు కాబట్టే ఇది మేము పెట్టాం. మేము పెట్టిన తర్వాత వినపోతే వాళ్ళు ఏడుంటారు? వాళ్ళు ఎక్కడ ఉంటారు చెప్పు నాకు? రాజకీయాలను అయితే ఉండరు, అంతవరకే. వాళ్ళు రాజకీయాలు ఉండరు, రాజకీయాలు చేయలేరు, అంతవరకు చెప్పగలుగుతాను. థ్యాంక్ యూ. ఖచ్చితంగా మాదిగ మహాశక్తి ఇప్పుడే స్టార్ట్ అయింది. దీని రూపాంతరాలు అయితే భవిష్యత్తులో మీరు చూస్తారు. మాదిగల ఓట్లు కంపల్సరీ మాదిగలే వేసుకోవాలి. ఎందుకంటే మాదిగలు రాజ్యాంగంలో ఏదైతే భాగంగా ఉన్నారో వాళ్ళకి సంబంధించి రాజ్యాంగ పదవులు కూడా రావాలని చెప్పేసి మాదిగలకు గతంలో చాలా వరకు అన్యాయం జరిగింది. కాంగ్రెస్ పార్టీ కూడా మాలలకు పెద్దపీట వేస్తూ మాదిగలకు సంబంధించి అన్యాయం చేస్తుందని చెప్పేసి అందుకే ఈ మాదిగ మహాశక్తి ఏర్పాటు చేసుకున్నాం. ఖచ్చితంగా రానున్న రోజుల్లో పొలిటికల్ పార్టీస్ అన్నీ మాదిగ మహాశక్తికి తల ఒగ్గి పనిచేయాల్సిందని చెప్పేసి మూతుపల్లి నరసింహ చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సతీష్తో సురేష్ తెలుగుల కోసం, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.